హాయ్ అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తంలో మనం ఏ పని చేసినా మనసుకి ఎంత ప్రశాంతత ఇస్తుందో కదా! అది కూడా మనం ఆ టైంలో పూజ చేసుకుంటే ఇంకా మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా వారాహి అమ్మవారి నవరాత్రులు కాబట్టి మనము అమ్మవారిని సూర్యోదయానికి ముందే పూజ చేసుకుంటాము. నేను గుడిలో పూజ చేసుకోవడం వల్ల అమ్మవారిని సాయంత్రం పూట 6:30 లోపే పూజ చేసుకోవడం అవుతుంది నాకు. అందుకనే ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారిని బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారిని పూజ చేసుకోవడం కోసం ఎర్లీ మార్నింగే 3కే లేచాను. 3కే లేచి ఇల్లంతా తుడిచేసి, బయట వాకిలంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటినంతా నీట్‌గా మాప్ చేసుకుంటున్నాను. మాప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని వచ్చాను. స్నానం అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం 3:35 అవుతుంది. అప్పటికే ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను పానకం, చిలకడ దుంపలే పెడుతున్నాను అమ్మవారికి. ఈరోజు అయినా సరే అమ్మవారికి పరమాన్నం, పులిహోర, గారెలు పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత ముగ్గు మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పైన పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ వారిని ఆరాధించుకున్నాను. తులసమ్మ వారి పూజ కంప్లీట్ అయిన తర్వాత నైటే నేను పడుకునే ముందు గారెలకి పప్పు నానబెట్టాను. ఆ పప్పునంతా నీట్‌గా కడుక్కొని గ్రైండర్‌లో వేసేసాను. తర్వాత ఒక పక్క రైసు, ఒక పక్క పరమాన్నంకి పెట్టాను. ఇంకా అమ్మవారికి పెట్టాలనుకున్న నైవేద్యాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ పరమాన్నం వండేసాను. ఇక్కడ పులిహోరకి కూడా తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ పులిహోర కలిపేసాను. కలిపిన తర్వాత గారెలు కూడా వేసేస్తున్నాను. గారెలన్నీ పూర్తయిన తర్వాత ఇంకా అన్ని ప్రసాదాలను ఒక దగ్గర పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంకా పూజకి సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా దేవుడి మందిరంలోకెళ్ళి నిన్న సాయంత్రం చేసుకున్న పూజ ద్రవ్యాలన్నీ కూడా ఆ దీపపు కుందులన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ పూజా సామాగ్రి అంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. నిన్న పెట్టుకున్న పువ్వులన్నీ కూడా అన్నీ తీసి అక్కడంతా శుభ్రపరచుకుంటున్నాను. అక్కడంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారిని నాకున్న కొంచెం పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను. అమ్మవారిని అలా పువ్వులతో అలంకరించేసరికి ఎంత ముద్దుగా ఉన్నారో కదా! పువ్వులన్నీ దేవుడి మందిరంలో దేవుడి చిత్రపటాలన్నిటికి పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత దీపం కుందుల బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను. మా ఇంట్లో చిన్న శివయ్య ఉన్నారు. ఆ శివయ్యని గంగాజలంతో అభిషేకం చేసి గంధం, కుంకుమ సమర్పించుకున్నాను. స్వామివారికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టాను. స్వామివారికి బిల్వపత్రం సమర్పించాను. ఇంకా యథావిధిగా ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకున్నాను. అమ్మవారి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మవారి కోసం ప్రత్యేక నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను కదా! ఆ నైవేద్యాలతో పాటు పానకం కూడా పెట్టుకున్నాను. అమ్మవారిని ఆ నైవేద్యాలు అన్నీ చూపించి అమ్మవారి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో ఇంకా ధూపం కూడా వేసుకున్నాను. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 6:10 అయింది. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.